హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం బర్త్డే కేక్ తిని పంజాబ్లో ఉండే ఒక పాప ఎలా చనిపోయింది అండ్ టాబ్లెట్స్ని ప్యాక్ చేయడానికి అల్యూమినియంనే ఎందుకు యూజ్ చేస్తారు, తుమ్మితే గాడ్ బ్లెస్ యూ అని ఎందుకు అంటారు, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన హ్యూమన్ బాడీలో 7 to 8% అనేది మన బ్లడ్డే ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీలో ఉండే బ్లడ్ లో 0.2 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఉంది. ఈ ఫ్యాక్ట్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నార్మల్ గా హ్యూమన్స్ కి ప్రెగ్నెన్సీ అంటే 9 months అంటూ ఉంటాం. కానీ ప్రపంచంలోనే లాంగెస్ట్ ప్రెగ్నెన్సీ బ్యూకా హంటర్ అనే ఆవిడికి అరౌండ్ 12.5 months అనేది ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే అరౌండ్ 375 days. సో ఇది చాలా లాంగెస్ట్ పీరియడ్. యూజువల్గా మనం ఆధార్ కార్డ్స్కి అండ్ పాన్ కార్డ్స్కి ఎయిర్పోర్ట్స్లో కానీ ఈ విధంగా చాలా దగ్గరలో మనం ఎక్కువగా ఫింగర్ ప్రింట్స్ని ఈ విధంగా మనకి స్కాన్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మనకి ఒకే రకంగా సేమ్ ఇద్దరు పర్సన్స్ వచ్చినా కానీ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏదర్ ఫింగర్ ప్రింట్స్ ని మనం స్కాన్ చేస్తే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒక మనిషికి ఇంకొక మనిషికి డిఫరెంట్ గా ఉంటాయి. సో అందుకని చాలా మంది ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీలో ఫింగర్ ప్రింట్స్ ఒక్కటే కాదు డిఫరెంట్ గా ఉండేది, మనకి టంగ్ అనేది కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకే కొందరైతే టంగ్ ప్రింట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఫ్యాక్ట్ కానీ మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఐఫిల్ టవర్ ఇది 1889లో కట్టారు. ఇది ప్యారిస్ లో ఉంటుంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ లో ఉంటుంది. సో ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ యూస్ చేస్తారు. సో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మన ప్రపంచంలోనే 6th most స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషల్లో 6వ ప్లేస్ లో ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రాన్స్ లో మీరు ఒక చనిపోయిన పర్సన్ ని కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యాక్ట్ ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు ఇప్పుడే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. తుమ్మితే గాడ్ బ్లెస్ యూ చిరంజీవ అని ఎందుకు అంటారు? క్రీస్తు శకం 540లో యూరోప్ లో ప్లేగ్ డిసీజ్ వ్యాపించింది. దానికి ఫస్ట్ స్టేజ్ వచ్చి తుమ్ము. అందుకే వాళ్ళు పెద్ద డిసీజ్ ని ఎదుర్కోబోతున్నారు కాబట్టి గాడ్ బ్లెస్ యూ అనాలని అప్పటి పోప్ గ్రెగరీ ఆదేశించారు. అప్పటి నుంచే ఈ అలవాటుగా మారింది. సో ఈ విషయాన్ని ఎంతమంది తెలుసుకున్నారు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. కోకోకోలా ఇది మనందరికీ తెలుసు. కానీ కోకోకోలా ప్రపంచం మొత్తంలో 200 కంట్రీలు పైగా అన్నిటిలో కోకోకోలా అనేది బ్రాండ్ ప్రతి దాంట్లో ఉంది. కానీ ప్రపంచంలో ఉండే ఒక 2 కంట్రీల్లో మాత్రం కోకోకోలా మాత్రం సెల్ చేయకూడదు. ఆ ఏ కంట్రీస్ అంటే నార్త్ కొరియా అండ్ క్యూబా. సో ఈ నార్త్ కొరియా అండ్ క్యూబా కంట్రీస్ లో కోకోకోలాని సెల్ చేయరు. మరియానా క్రూక్ ఈమె చాలా మందికి తెలుసుండదు. కానీ ఈమె లేకపోతే ఇప్పుడు మనందరం మెసేజ్లు యూజ్ చేసుకోలేం. అసలు మెసేజెసే లేవు ఆమె లేకపోతే. అసలు ఆమె ఏం చేసింది అంటే ఆమె VoIP అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. సో దీన్ని ఇన్వెంట్ చేయడం వల్లే ఇప్పుడు మనందరం స్కైప్ అండ్ జూమ్ ఇంకా వాట్సాప్ ఈ విధంగా మనం చాలా మెసెంజర్స్ యాప్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో వీటన్నిటిలోకి మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఏంటంటే VoIP. సో VoIP అనేది వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో దీన్ని ఇన్వెంట్ చేసింది మరియాన్ క్రూక్. ఆమెకి 200 పేటెంట్స్ అనేవి ఆమె పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు చెప్పేది ఒక రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే పంజాబ్ లోని పటియాలా విలేజ్ లో ఒక అమ్మాయి బర్త్డే కేక్ ని తిని చనిపోయింది. దీనికి రీజన్ ఏంటి అని విచారిస్తుంటే పాప 5th క్లాస్ చదువుతుంది. ఆ పాప రాత్రి 7 గంటలకి కేక్ కట్ చేసి తర్వాత నిద్రపోయింది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె నీరు తాగి మళ్ళీ నిద్రపోయింది. తరువాత అన్కాన్షియస్ అవటంతో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విధంగా పాప చనిపోవడానికి కారణం ఏంటి అనేది డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ గా రీజన్ అనేది చెప్పలేకపోయారు. సో ఈ విధంగా అసలు కేక్ తింటే కానీ చనిపోవడం అనేది పంజాబ్ లో ఈ వార్త అనేది హల్చల్ చేసింది. టాబ్లెట్స్ ప్యాక్ చేయడానికి అల్యూమినియం ని ఎందుకు యూజ్ చేస్తారు మీలో ఎంతమందికి తెలుసు? ఎందుకంటే టాబ్లెట్స్, పిల్స్, క్యాప్సూల్స్
ఇవన్నీ ఏ మెడిసిన్ అయినా కానీ ప్యాకింగ్ ఒక్క దాంతోనే చేస్తారు. సైంటిస్టులు మెడిసిన్స్ ని చాలా కష్టపడి అది పేషెంట్ కి చేరే వరకు దాని సామర్థ్యం కొనసాగుతూ ఉండడం చాలా ముఖ్యం. అంతేకాకుండా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కి తట్టుకొని ఉండాలి. అప్పట్లో పేపర్ ని ప్యాకింగ్ కి యూజ్ చేసేవారు. నెక్స్ట్ పాలిమర్ లేయర్ ని, నెక్స్ట్ కొంతకాలానికి పేపర్ విత్ పీవీసీ లేయర్, అలా ప్యాకింగ్ మెటీరియల్ విషయంలో చాలా చేంజెస్ వస్తూ లేటెస్ట్ గా అల్యూమినియం అందుబాటులోకి వచ్చింది. మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం ఎప్పటి నుండో ఉండేది. అప్పుడు యూజ్ చేసే వంట పాత్రలు, ఎందుకంటే అల్యూమినియంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అల్యూమినియం అనేది తుప్పు పట్టదు. అంతేకాకుండా తేమని, వేడిని చాలా తట్టుకుంటుంది. అంతేకాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మెడిసిన్స్ ని సేఫ్ గా దూరంగా ఉంచుతుంది, ఏమాత్రం కలుషితం అవ్వనీదు. అందుకే అల్యూమినియం ని ఎక్కువగా టాబ్లెట్స్ ని, పిల్స్ ని, వీటిని ప్యాక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. క్యాన్సర్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ల్యాన్సెట్ రీసెర్చ్ ప్రకారం 85% ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. 50 years దాటిన మేల్స్ కి, అబ్బాయిలకి ఎక్కువగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉండొచ్చు అని చెప్పారు. అంతేకాకుండా ఈ వీళ్ళకి బ్యాక్ పెయిన్, ఎముకల్లో నొప్పి, ఎవ్రీ ఇయర్ 14 lakhs పీపుల్ దీని బారిన పడుతున్నారు. 2020లో 3.75 lakhs పీపుల్ చనిపోయారు. అంతేకాకుండా వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 2040 నాటికి 29 లక్షల వరకు ఇది పెరగచ్చు అనే అంచనా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏ ఫ్యాక్ట్ బాగా ఇంట్రెస్ట్ గా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.